తెలుగు ప్రాక్టీస్ బిట్స్ డిఎస్సి ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. బలుసు వెంకటరమణయ్య గారికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. బలుసు వెంకటరమణయ్య గారికి సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి క్రింది వానిలో. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. వీరు చెన్నై సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. అదేవిధంగా నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. అదేవిధంగా 16 రాత్రులు అనేది వీరి కథా సంకలనం. 16 రాత్రులు అనేది. తర్వాత ప్రశ్న. రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? రాత్రి అనే పదానికి పర్యాయ పదాలు నిషా, యామిని. తర్వాత ప్రశ్న. ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠాలు క్రింది వానిలో. ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠాలు మా ఊరి ఏరు, అదేవిధంగా కొండవాగు. ఈ రెండు పాఠాలు కూడా ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా గల పాఠాలు ఇవి. తర్వాత ప్రశ్న. గేయాలను కవులతో జతపరచండి. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. తెలుగు తల్లి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు. ఏ దేశమేగిన రాయప్రోలు సుబ్బారావు గారు. ఇంకా గాంధీ మహాత్ముడు బసవరాజు అప్పారావు గారు. అదేవిధంగా జయగీతం బోయి భీమన్న. ఇది సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న. ఈ పంపా సరోవరం విస్తారమైన పద్మాల కాంతి చేత మృదువైన రత్నాల కంబల వలె కనబడుచున్నది. ఈ వాక్యంలో అలంకారం ఏమిటి? వలె అని వస్తే మాత్రం ఉపమాలంకారం మనం పెట్టచ్చు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నిజం మీద భూమి నిలబడియుండును, సత్యవాక్కు వలన జనత నడుచు, సత్యమొకటి పాప సంహారము చేయు, చివరగా కాళికాంబ హంస కాళికాంబ. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికానిది. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. పాపౌఘం. గురువు గురువు లఘు ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో సరైనది. క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సంభ్రతాంత్యతము. సంభ్రతాంత్యతము అంటే సవర్ణ దీర్ఘ సంధి. ఇది సరైన సమాధానం. సంభ్రతాంత్యతము అనేది సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ప్రశ్న. జ్ఞానం కలగడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. జ్ఞానం కలగడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కనువిప్పు. సరైన సమాధానం కనువిప్పు. తర్వాత ప్రశ్న. విజయవాడలో ఆంధ్ర అంటుదోష నివారణ మహాసభ జరిపి అంటరానితనంపై పోరాటానికి పిలుపునిచ్చిన వారు క్రింది వానిలో. ఒమర్ అలీషా పిలుపునిచ్చారు. తర్వాత ప్రశ్న. సుకవి జీవించే ప్రజల నాలుకల యందు అన్న కవి క్రింది వానిలో. గుర్రం జాషువా గారు. తర్వాత ప్రశ్న. ఇంతి పదానికి ప్రకృతి పదం క్రింది వానిలో. ఇంతి పదానికి ప్రకృతి పదం స్త్రీ. ఇంతి అంటే ఇంతి పదానికి ప్రకృతి పదం ఏంటంటే స్త్రీ. తర్వాత ప్రశ్న. తోలుబొమ్మలాట ప్రదర్శన ఈ రాగంతో ప్రారంభిస్తారు. తోలుబొమ్మలాట ప్రదర్శన అనేది నాటరాగంతో ప్రదర్శిస్తారు. నాటరాగంతో. తర్వాత ప్రశ్న. మిత్రుడు పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో. మిత్రుడు పదానికి నానార్థాలు స్నేహితుడు, సూర్యుడు. తర్వాత ప్రశ్న. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ క్రింది వానిలో. గజల్ ప్రక్రియ. ఉర్దూ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఏదంటే గజల్.
తెలుగు మెథడాలజీ. చదివిన అంశాల్లోని కీలక అంశాలు గుర్తించడము, రాయడం అనేది ఈ సామర్థ్యానికి చెందినది. అవగాహన, ప్రతిస్పందన సామర్థ్యానికి చెందింది. తర్వాయి ప్రశ్న. అనంతమైన వాక్యాల సముదాయం భాష నిర్వచించింది ఎవరు క్రింది వానిలో? అనంతమైన వాక్యాల సముదాయం భాష నిర్వచించింది ఎమెన్ బాక్ నిర్వచించారు. తర్వాయి ప్రశ్న. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష క్రింది వానిలో? మాల్తో. తర్వాయి ప్రశ్న. 1964-66 మధ్య కాలంలో పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు బోధనా మాధ్యమంగా మాతృభాషే ఉండాలని సూచించిన కమిషన్. కొఠారి కమిషన్ సూచించింది. తర్వాయి ప్రశ్న. పాఠ్య బోధనలో కవి పరిచయం అనేది ఈ సోపానంలోని ఉపసోపానం. ప్రదర్శనలోని ఉపసోపానం. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో క్షుణ్ణపఠన ప్రయోజనం కానిది. క్షుణ్ణపఠన ప్రయోజనం కానిది. తక్కువ కాలంలో ఎక్కువ పుస్తకాలు చదవచ్చని రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. పాఠ్య విషయం సంపూర్ణంగా అవగాహన అవుతుంది క్షుణ్ణపఠనం వల్ల. అదేవిధంగా కవి రచయిత భావాల్ని సంపూర్ణంగా గ్రహిస్తారు. అదేవిధంగా ప్రతి శబ్దం యొక్క అర్థము, దాని ప్రయోగ దక్షత తెలుస్తుంది. తర్వాయి ప్రశ్న. వర్ణ సమన్యాయ పద్ధతికి మరొక పేరేమిటి క్రింది వానిలో? వర్ణ సమన్యాయ పద్ధతికి మరొక పేరు. ప్రాచీనాక్షర పద్ధతి అంటారు. ప్రాచీనాక్షర పద్ధతి అంటారు. తర్వాయి ప్రశ్న. ఛందస్సు, రసం, అలంకారం మొదలైన అంశాలు ఇందులోనివి. ఛందస్సు, రసం, అలంకారం మొదలైన అంశాలు ఇందులోనివి. సాహిత్య జ్ఞానంలోనివి ఇవి. తర్వాయి ప్రశ్న. ప్రస్తుత పరీక్షా విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలలో హెచ్చు భారత్వం ఉన్న అంశం క్రింది వానిలో? ప్రస్తుత పరీక్షా విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనలో హెచ్చు భారత్వం ఉన్న అంశం ఏమిటి? లఘు పరీక్షలకు. మీ గత డిఎస్సి 2025లో అడిగిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.